Welcome to Commerce Everybody. Subscribe the channel and click on the bell icon to receive the notification. Friends, how are you? Welcome to my YouTube channel Commerce Everybody. విద్యార్థులారా ఈరోజు మీతో ఒక మంచి టాపిక్ని మాట్లాడదామని వచ్చాను. అదేమంటే నిష్పత్తుల విశ్లేషణ ప్రాముఖ్యము లేదా ఉపయోగాలు, అదేవిధంగా నిష్పత్తి విశ్లేషణ యొక్క పరిమితులు. విద్యార్థులారా ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వ్యాపార సంస్థలలో ఉండే ఆర్థిక సమాచారాన్ని ఒక క్రమబద్ధమైన పద్ధతిలో విశ్లేషణ చేసే ప్రక్రియను మనం నిష్పత్తి విశ్లేషణగా చెప్పుకున్నాం. కాబట్టి ఈ ఆర్థిక నివేదికల విశ్లేషణ అనేది చాలా ముఖ్యం విద్యార్థులారా. ఈ నిష్పత్తి విశ్లేషణ యొక్క ప్రాముఖ్యతను ఒక ఎగ్జాంపుల్తో మనం గమనించవచ్చు. ఉదాహరణకు ఒక డాక్టర్ దగ్గరకు పేషెంట్ వచ్చినప్పుడు ఆ పేషెంట్కి ఉన్న సమస్య ఏంటి, అతనికి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఏ మందులు ఇవ్వాలి అనేది, లేదా సర్జరీ చేయాలా అనే విషయాన్ని ఆయన తీసుకోవడానికి, ఆ నిర్ణయం తీసుకోవడానికి ముందుగా ఆ పేషెంట్ యొక్క ఆరోగ్య స్థితిని రకరకాల పరీక్షల చేత ఆయన గమనిస్తారు, అబ్జర్వ్ చేస్తారు, పరీక్షిస్తారు. అది జ్వరానికి సంబంధించిన టెస్ట్ కావచ్చు, లేకుంటే రక్త సంబంధమైన పరీక్షలు కావచ్చు, లేదా అతనికి ఏదైనా బీపీ ఉంటే ఆ బీపీ టెస్టులు కావచ్చు, లేదా షుగర్ ఉంటే షుగర్ పేషెంట్కి సంబంధించిన ఆ టెస్టులు కావచ్చు, లేదా ఇతర ఇంకేదైనా ఆరోగ్య సమస్యకు సంబంధించిన పరీక్షలు చేసి వచ్చిన ఫలితాలను నిర్ధారణ చేసుకొని తద్వారా ఆ పేషెంట్కు తగిన వైద్యాన్ని ఆ యొక్క డాక్టర్ గారు లేదా ఆ వైద్యాధికారి అందించడానికి అవకాశం ఉంటుంది విద్యార్థులారా. ఆ పరీక్షలు చేయకపోతే ఏ విధమైన ట్రీట్మెంట్ అతనికి అవసరమో తెలియదు డాక్టర్ కూడా. ఒక చేయి చూసి ఆ వ్యక్తికి ఉన్న సమస్య ఏంటో చెప్పడం అన్ని పరిస్థితుల్లో వీలు కాదు. కాబట్టి ఆ యొక్క పరీక్షలు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా వ్యాపార సంస్థ యొక్క స్థితిని కనుక మనం కేవలం వర్తక ఖాతాని, లాభనష్ట ఖాతాని, ఆస్తుల పట్టిని కళ్ళతో చూడటం వల్ల దాని యొక్క పరిస్థితిని పూర్తిగా మనం అర్థం చేసుకోలేము, లేదా దానికి ఆర్థిక స్థితిని లేదా లాభదాయకతను మనం కరెక్ట్గా దాన్ని ఎస్టిమేట్ చేయలేము. సో ఆ విధంగా డాక్టర్ ఏ విధంగా రకరకాల పరీక్షలు చేసి వచ్చిన పేషెంట్కు తగిన ట్రీట్మెంట్ చేస్తారో, అదేవిధంగా గణకులు కూడా లేదా వ్యాపార సంస్థకు సంబంధించిన ఈ నిపుణులు కూడా వ్యాపార సంస్థలో లభ్యమయ్యే సమాచారాన్ని అనేక రకాలుగా పరీక్షించి, అనేక రకాలుగా విశ్లేషణ చేసి, లేదా అనేక నిష్పత్తులను లెక్కించి సంస్థ యొక్క ఆర్థిక స్థితిపై ఒక నిర్ణయానికి వస్తారు. ఆ వ్యాపార సంస్థ వారికి లాభదాయకమా కాదా, ఆ వ్యాపార సంస్థలో ఉన్న ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంది, వ్యాపారాన్ని కొనసాగించాలి లేదా అనే ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి ఈ నిష్పత్తి విశ్లేషణ కూడా చాలా ముఖ్యమైన ఒక పరికరంగా ఉపయోగపడుతుంది విద్యార్థులారా. కాబట్టి ఈ నిష్పత్తి విశ్లేషణ యొక్క ప్రాముఖ్యతను మనం కనుక చూసినట్లయితే, ఆ ప్రాముఖ్యతని 5 విషయాలను గమనించినట్లయితే ఆ ప్రాముఖ్యత ఏంటో మనకు అర్థమవుతుంది విద్యార్థులారా. ఈ నిష్పత్తి విశ్లేషణ వల్ల రకరకాల వారికి రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా నిర్వహణ సంబంధమైన ఉపయోగాలు. విద్యార్థులారా, వ్యాపార సంస్థలకు వారి నిర్వహణకు ఈ నిష్పత్తి విశ్లేషణ అనేది ఉపయోగకరంగా ఉంటుంది. దానికి ఈ విషయాలు మనం గమనిద్దాం. ఒకటి, నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడటము. నిష్పత్తులు అనేవి వ్యాపార సంస్థలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయకారిగా ఉంటాయి విద్యార్థులారా. సంస్థ యొక్క ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంది, ఆస్తులకు అప్పులకు మధ్య సంబంధం ఏ విధంగా ఉంది, ఆదాయానికి వ్యయానికి మధ్య సంబంధం ఏ విధంగా ఉంది అనేది ఈ నిష్పత్తులను మనం లెక్కించడం వల్ల, లాభదాయక నిష్పత్తులు కానివ్వండి, లేదా ఆస్తులకు సంబంధించిన నిష్పత్తులు కానివ్వండి లెక్కించడం వల్ల, లేదా సాల్వెన్సీ నిష్పత్తులు లెక్కించడం వల్ల వ్యాపార సంస్థ యొక్క స్థితిగతులు మనకు అర్థమవుతాయి. కాబట్టి తగిన నిర్ణయాలు తీసుకోవడానికి, యాజమాన్యానికి ఈ నిష్పత్తులు అనేవి సహాయకారిగా ఉంటూ ఉంటాయి. అదేవిధంగా ప్రణాళికీకరణ మరియు భవిష్యత్తు అంచనాలకు సహాయపడటం. విద్యార్థులారా, నిష్పత్తులు అనేవి నిర్ణయాల కోసమే కాదు, ప్రణాళికలను తయారు చేసుకోవడం కోసం కూడా, భవిష్యత్తులో
లేదా భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా అంచనాలు తయారు చేయడంలో కూడా ఈ యొక్క నిష్పత్తులు అనేవి ఉపయోగపడుతుంటాయి విద్యార్థులారా. ప్రణాళిక ఏ వ్యాపార సంస్థకైనా ప్రణాళిక చాలా ఉపయోగం, చాలా ముఖ్యం కూడా. ప్రణాళిక లేకుంటే మాత్రం తగిన ఫలితాలను లేదా విజయాలను వ్యాపార సంస్థలు సాధించలేవు విద్యార్థులారా. సో ఈ రోజు వ్యాపారాన్ని ఈ రోజుతో కాకుండా ఈ రోజు రేపటి వ్యాపారాన్ని లేదా రాబోయే కాలం వ్యాపారాన్ని కూడా తగిన ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలి ఈ రోజునే. సో అందుకు ఈ యొక్క నిష్పత్తులు అనేవి మరియు నిష్పత్తుల విశ్లేషణ అనేది ఉపయోగపడుతుంటుంది. తర్వాత సమాచార పంపిణీలో సహాయపడడం విద్యార్థులారా. వ్యాపార సంస్థకు సంబంధించిన సమాచారాన్ని తగిన వ్యక్తులకు పంపిణీ చేయడానికి నిష్పత్తులు అనేవి సహాయపడుతుంటాయి, ఉపయోగపడుతుంటాయి. ఉదాహరణకు రుణదాతలకు సంబంధించిన సమాచారాన్ని మనం అందించాలంటే, లేదా బ్యాంకులకు సంబంధించిన సమాచారం అందించాలన్నా, లేదా ఇతర ఆర్థిక సంస్థలకు సంబంధించిన సమాచారం అందించాలన్నా, లేదా గవర్నమెంట్ సంబంధించిన సమాచారం అందించాలన్నా నిష్పత్తులు అనేవి చాలా ఉపయోగకారిగా ఉంటుంటాయి. సమన్వయం సాధించటం విద్యార్థులారా. వ్యాపార సంస్థలోని వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని సాధించడానికి కూడా ఈ నిష్పత్తులు అనేవి చాలా ఉపయోగకరంగా ఉంటుంటాయి. తర్వాత నియంత్రణలో సహాయపడడం విద్యార్థులారా. నిష్పత్తుల విశ్లేషణ లేదా నిష్పత్తుల తయారీ అనేది వ్యాపార సంస్థ యొక్క నిర్వహణ మరియు సంస్థ యొక్క నియంత్రణలో కూడా ఉపయోగపడుతుంటాయి. చెప్పుకున్నాం మనం ఏమంటే, సంస్థలో పనిచేసే సిబ్బందికి ముందునే ప్రణాళికలు తయారు చేసుకుని టార్గెట్స్ నిర్ణయించి ఆ టార్గెట్స్ ఆధారంగా వారు సాధించిన విజయాలను లేదా వారు యాక్షన్స్ ని వారికి తెలియజేసి రెండింటిని కంపేర్ చేయడం వల్ల ఏదైనా లోపనట్టు దాన్ని సరిచేయడం వల్ల ఉద్యోగస్తులలో పోటీతత్వాన్ని పెంచి సామర్థ్యాన్ని పెంచి తద్వారా వ్యాపార సంస్థలు సక్రమంగా నిర్వహించే విధంగా తగిన విధంగా దాన్ని నియంత్రణ చేయడానికి ఈ యొక్క నిష్పత్తులు అనేవి సహాయపడుతుంటాయి విద్యార్థులారా. నిష్పత్తి విశ్లేషణ యొక్క తర్వాత ఉపయోగం ఏంటంటే వాటాదారులకు లేదా పెట్టుబడిదారులకు ఉపయోగము. ఈ నిష్పత్తులను తయారు చేయడం వల్ల వ్యాపార సంస్థలో ఉన్న వాటాదారులు కానివ్వండి లేదా పెట్టుబడిదారులు కానివ్వండి నిష్పత్తుల ఆధారంగా వారి నిర్ణయాలు తీసుకుంటుంటారు. అంటే సహజంగా పెట్టుబడిదారులు వారి వ్యాపార సంస్థలో పెట్టుబడి పెడితే వారి పెట్టుబడికి రక్షణ ఉందా లేదా చూస్తారు. వారి తర్వాత వారు పెట్టిన పెట్టుబడిపై తగిన లాభం వస్తుందా లేదా చూస్తారు. సో ఈ రెండు విషయాలు గమనించడానికి దీర్ఘకాలిక అప్పులకును స్థిరాస్తుల మధ్య సంబంధం ఏంటి, దాని రిలేషన్ ఏ విధంగా ఉంది, నిష్పత్తి ఏ విధంగా ఉంది, లేదా లాభదాయక నిష్పత్తులు ఏ విధంగా ఉన్నాయి, సంస్థలో ఉన్న స్థూల లాభం ఏంటి, నికర లాభం ఏంటి, లేదా ఆపరేటింగ్ లాభాలు ఏంటి అనేవి ఎవరు గమనిస్తుంటారు. మనం పెట్టుబడి పెడితే మనకు లాభం వస్తుందా లేదా, డివిడెండ్ వస్తుందా లేదా. తర్వాత రుణదాతలకు ఉపయోగం విద్యార్థులారా. నిష్పత్తుల వల్ల రుణదాతలు కూడా కొన్ని ఉపయోగాలు ఉంటుంటాయి. అవి ఏంటంటే, రుణదాతలు అంటే ఎవరు? వ్యాపార సంస్థకి స్వల్పకాలిక అప్పులు ఇచ్చేవారు, స్వల్పకాలంలో సరుకు ఇచ్చిన వారు, లేదా చిన్న చిన్న మొత్తాలను పెట్టుబడి పెట్టిన వారు. వారు ఏం ఆలోచిస్తారు? మేము ఇచ్చిన ఈ స్వల్పకాలిక అప్పులు తీర్చడానికి వ్యాపార సంస్థలో ప్రస్తుత ఆస్తుల పరిస్థితి ఏ విధంగా ఉంది, అంటే ప్రస్తుత ఆస్తులకు ప్రస్తుత అప్పులకు మధ్య సంబంధం ఏ విధంగా ఉంది అనేది వారు పరిశీలిస్తారు. కాబట్టి ఇక్కడ ప్రస్తుత నిష్పత్తి ఇక్కడ చాలా ఉపయోగకరంగా ఉంటుంటుంది విద్యార్థి ద్వారా. తర్వాత ఉద్యోగులకు ఉపయోగం. ఉద్యోగస్తులు కూడా ఈ నిష్పత్తుల విశ్లేషణలో ఉపయోగాలు ఉంటాయి. ఉద్యోగస్తులు సహజంగా ఏం ఆలోచిస్తారంటే, సంస్థ మనకి నెలాఖరు జీతం ఇస్తుందో లేదా, లేదా రాబోయే కాలంలో సంస్థ మనకి బోనస్ ఇస్తుందో లేదా, లేదా మనకి ఇంక్రిమెంట్ ఇస్తుందో లేదా అని ఆలోచిస్తుంటారు. అవన్నీ ఎలా నెరవేరుతాయి? వ్యాపార సంస్థలో లాభాలు వస్తే వారికి జీతాలు ఇవ్వడం కానివ్వండి, లేదా వారికి బోనస్ ఇవ్వడం కానివ్వండి, లేదా వారికి ఇంక్రిమెంట్ ఇవ్వడం కానీ వీలవుతుంటుంది. సో ఆ విధంగా వ్యాపార సంస్థ యొక్క లాభదాయకత ఏ విధంగా ఉంది, సంస్థలు ఎంత స్థూల లాభం వచ్చింది, ఎంత నికర లాభం వచ్చింది అనేది వారు గమనిస్తుంటారు. కాబట్టి వారికి కూడా నిష్పత్తి విశ్లేషణ అనేది ఉపయోగకరంగా ఉంటుంటుంది. ఆ తర్వాత ప్రభుత్వానికి విద్యార్థులారా, ప్రభుత్వం కూడా దేశంలో ఉన్న రకరకాల పరిశ్రమల యొక్క లేదా వ్యాపార సంస్థల యొక్క స్థితిగతుల్ని అబ్జర్వ్ చేస్తుంటుంది. మొత్తం దేశంలో ప్రభుత్వ రంగంలో ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి, వాటికి పరిస్థితి ఏ విధంగా ఉంది, లేదా ప్రైవేట్ రంగంలో ఉన్న సంస్థలు ఏంటి, వాటికి పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనే విషయాలను ప్రభుత్వాలు అంచనా వేస్తుంటాయి, లేదా లెక్కలు వేస్తుంటాయి. ఎందుకంటే వారి ద్వారా ప్రభుత్వానికి కొంత ఆదాయం వస్తుంది. దాని విషయాన్ని వారు కూడా ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు. మరి విద్యార్థులారా, ఎప్పుడు మనం చెప్పుకున్న ఈ నిష్పత్తి విశ్లేషణ ప్రాముఖ్యత లేదా లాభాలతో పాటు
ఈ నిష్పత్తి విశ్లేషణ వల్ల కొన్ని లోపాలు కూడా ఉన్నాయి విద్యార్థులారా. వాటి మనం నిష్పత్తి విశ్లేషణ పరిమితులుగా చెప్పుకుంటాం. పరిమితులు మనం అనుకున్నట్లయితే ఈ పరిమితులను మనం క్రింది విధాలు చూడొచ్చు. నిష్పత్తి విశ్లేషణలోని పరిమితులను మనం 10 అంశాలు తీసుకొని చెప్పుకోవచ్చు విద్యార్థులారా. అందులో ఒకటి పరిమిత ఉపయోగం. సాధారణంగా ఒకే నిష్పత్తి ఏ విధమైన అర్థాన్ని అందించదు. అంటే వ్యాపార సంస్థ యొక్క స్థితిని విశ్లేషించడానికి అనేక రకాలైన నిష్పత్తులను లెక్కించాలి. ఇది చాలా సమయంతో కూడుకున్నది విద్యార్థులారా. తర్వాత సరైన ప్రామాణికాలు లేకపోవడం. అంటే నిష్పత్తులు లెక్కించడానికి సరైన ప్రామాణికాలు అందుబాటులో లేకపోవడం కూడా ఒక లోపము. దీనివల్ల నిష్పత్తులపై వ్యాఖ్యానించడం కూడా కష్టసాధ్యమవుతుంది విద్యార్థులారా. ఆ తర్వాత స్వాభావికమైన అకౌంటింగ్ పరిమితులు. ఆర్థిక నివేదికల వలె నిష్పత్తులు కూడా అకౌంటింగ్ కు చెందిన చారిత్రాత్మక స్వభావం వంటి స్వాభావికమైన పరిమితులు కలిగి ఉన్నాయి విద్యార్థులారా. అకౌంటింగ్ విధానంలో మార్పు. తరచుగా అకౌంటింగ్ విధానాన్ని మార్చడం వల్ల నిష్పత్తి విశ్లేషణ తప్పుదోవ పట్టే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు సరుకు విలువ నిర్ధారణ చేసేటప్పుడు ఫిఫో నుంచి లిఫోకు మారినట్లయితే అమ్మక వ్యయం పెరుగుతుంటుంది. తద్వారా ముగింపు నిల్వ కూడా తగ్గడం అనేది సహజంగా గమనిస్తుంటాం విద్యార్థులారా. విండో డ్రెస్సింగ్. బయట వారికి సంస్థ ఆర్థిక స్థితిని లాభదాయకంగా మరియు బాగా కనిపించే విధంగా విండో డ్రెస్సింగ్ చేసి చూపే ప్రమాదం ఉంది. అంటే ఆర్థిక నివేదికల నుంచి తయారైన నిష్పత్తుల ఆధారంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పక్షపాతం. నిష్పత్తులు అనేవి ఆర్థిక విశ్లేషణ సాధనాలే కానీ మరొక రకమైనవి కావు. నిష్పత్తుల గురించి వ్యాఖ్యానించాలి. ఈ వ్యాఖ్యానించేటప్పుడు అనేక మంది అనేక రకాలుగా వ్యాఖ్యానించే అవకాశం ఉంటుంది. తరువాత ఇవి పోల్చదగినవి కాదు. పరిశ్రమల స్వభావం మాత్రమే వేరుగా ఉండటమే కాక ఒక పరిశ్రమలోనే సైజులోను అకౌంటింగ్ విధానంలోనూ ఎంతో తేడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని పోల్చడం అనేది వీలు కాదు. సంస్థ సంఖ్యను స్వతంత్ర సంఖ్యను వక్రీకరణ చేయవచ్చు. అంటే నిష్పత్తులు స్వతంత్ర సంఖ్యను వక్రీకరణ చేసే అవకాశం ఉంటుంటుంది. కాబట్టి నిష్పత్తుల విశ్లేషణ పరిమాణాత్మక విశ్లేషణే కానీ గుణాత్మక విశ్లేషణ కాదు. ధరల స్థితిలో మార్పు. నిష్పత్తుల విశ్లేషణ కనుగొనే ముందు ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకోవడం జరగదు కనుక ఈ విధమైన వ్యాఖ్యానం అంగీకారయోగ్యమైనది కాదు. ఆఖరిగా నిష్పత్తులు ప్రత్యామ్నాయాలు కావు. విద్యార్థులారా, నిష్పత్తి విశ్లేషణ ఆర్థిక నివేదికల సాధనం మాత్రమే కనుక వాటిని ఆర్థిక నివేదికల నుంచి వేరు చేసి చూపించాలి. ఈ విధంగా నిష్పత్తి విశ్లేషణలో కొన్ని లోపాలు లేదా పరిమితులు కూడా ఉన్నాయి విద్యార్థులారా. సో ఈ క్లాసులో మనం ఇప్పటి వరకు నిష్పత్తుల విశ్లేషణ దాని యొక్క ప్రాముఖ్యాన్ని అదేవిధంగా లోపాలను మనం చూసాము. ప్రాముఖ్యాన్ని కనుక దృష్టిలో పెట్టుకుంటే నిష్పత్తి విశ్లేషణ వల్ల నిర్వహణ సంబంధమైన ఉపయోగాలు ఉన్నాయి, వాటాదారులకు లేదా పెట్టుబడిదారులకు ఉపయోగాలు ఉన్నాయి. ఇవి రుణదాతలకు మరియు ఉద్యోగులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంటాయి. ఆ తర్వాత ప్రభుత్వానికి కూడా నిష్పత్తి విశ్లేషణ అనేది ఉపయోగము. వాటితో పాటు రకరకాల పరిమితులు ఉన్నాయి విద్యార్థులారా. ఇప్పటి వరకు మీలో మన కామర్స్ ఇవ్వడం ఛానల్ కనుక సబ్స్క్రైబ్ కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. తద్వారా మేము మీకు అందించే అనేకమైన వీడియో లెసన్స్ ని అప్డేట్ చేసుకోవడానికి లేదా రోజు చూడడానికి అవకాశం ఉంటుంది.